హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధాగోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో నవరాత్రులకు సంబంధించి 6 రకాల నైవేద్యాలు చూశారు కదా. ఈ రోజు వీడియోలో మిగిలిన 4 రకాల నైవేద్యాలు చూసేద్దాం. ముందుగా 6వ రోజు నైవేద్యంగా రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ రవ్వ కేసరి కోసం నేను ఇక్కడ గోధుమ రవ్వ అయితే యూజ్ చేస్తున్నాను. గోధుమ రవ్వలో కూడా 2-3 రకాలు ఉంటాయి. నేను సన్నటి గోధుమ రవ్వని అయితే తీసుకున్నాను. గోధుమ రవ్వతో రవ్వ కేసరి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ రవ్వని వేయించుకుందాం. అంతకన్నా ముందుగా ఒక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు, 3.5 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ గోధుమ రవ్వ యూజ్ చేస్తున్నాం కాబట్టి గోధుమ రవ్వకి నీళ్ళు అనేది ఎక్కువ పడుతుంది అనమాట. కాబట్టి 3.5 కప్పులు నీళ్లు తీసుకొని ఇది కాంచడానికి పెట్టేస్తాం. ఇది వేడెక్కుతూ ఉంటుంది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత అందులోకి ద్రాక్షి, జీడిపప్పు వేసి వేయించి పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత అదే నెయ్యిలోకి గోధుమ రవ్వ తీసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. గోధుమ రవ్వ వేగే కొద్దీ అక్కడక్కడ కొంచెం తెల్లగా గుల్లగుల్లగా కనిపిస్తుంది అనమాట. అలా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మీకు వీడియోలో చూస్తే తెలిసింది కదా, అక్కడక్కడ వైట్ గా తెలుస్తుంది. అలా వేయించుకోవాలన్నమాట. తర్వాత పాలు నీళ్లు కలిపి కాగడానికి పెట్టాం కదా, అవైతే కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి వేస్తే మనకు పొంగిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు నీళ్లు వేసి రవ్వలోకి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఏలకల పొడి వేసి కలిపేసి మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ రవ్వ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలన్నమాట. రవ్వ అయితే ఇలా ఉడకాలన్నమాట. మనం వేసిన పాలు నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయాయి కదా. ఇలా ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.25 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. గోధుమ రవ్వకు తీపి కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. చక్కెర వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిందంటే మనకు గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా గట్టి పడాలి. ఇప్పుడైతే ఇది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేయించి పెట్టుకున్న ద్రాక్షి, జీడిపప్పులు కూడా వేసేసి ఒకసారి మొత్తం కలబెట్టేసుకోవాలన్నమాట. నెయ్యి వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలబెట్టుకుంటే 6వ రోజు నైవేద్యంగా రవ్వ కేసరి రెడీ. నెక్స్ట్ వచ్చేసి 7వ రోజు నైవేద్యంగా చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్ పెట్టేసుకుని అందులోకి 1/2 కప్ వరకు పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి. పెసరపప్పు సగం వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం వేసుకొని బియ్యము పెసరపప్పు కలిపి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా బియ్యము పెసరపప్పు 2 వేయించుకోవడం వలన చక్కెర పొంగల్ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. తర్వాత బియ్యం పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్లు వేసేసుకొని కుక్కర్ మూత మూసేసి 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న తర్వాత గరిటెతో మరీ మెత్తగా కాకుండా కొద్దిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1 కప్పు వరకు పాలు వేసుకొని ఇలా ఒకసారి కలబెట్టేసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు చక్కెర, బెల్లం 1/4 కప్పు వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి కలబెట్టుకోవాలన్నమాట. ఇందులోనే కొద్దిగా ఏలకల పొడి కూడా వేసేసి ఒకసారి ఇలా కలబెట్టుకొని సిమ్ లో పెట్టేసి ఇది ఉడుకుతూ ఉంటుంది అనమాట. చక్కెర, బెల్లం 2 కూడా కరిగి ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి 2 స్పూన్ల నెయ్యి, ద్రాక్షి, జీడిపప్పు వేసి దోరగా వేయించుకొని మరింత రుచి కోసం పచ్చి కొబ్బరి తురుము 2 స్పూన్లు వేస్తున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలైనా కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కూడా బాగా వేయించుకొని ఇప్పుడు దీన్ని చక్కెర పొంగల్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసుకోవాలన్నమాట. లాస్ట్ గా ఇంకాస్త రుచి కోసం ఒక్క చిటికెడంతా పచ్చకర్పూరం అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని కలబెట్టి దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చక్కెర పొంగలి రెడీ. చూసారు కదా, 7వ రోజు నైవేద్యంగా చక్కెర పొంగలి ఎంత టేస్టీగా రెడీ అయిపోయింది. తర్వాత 8వ రోజు నైవేద్యంగా కదంబం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ కదంబం బదులుగా కలగూర పులుసు లాగా కూడా నైవేద్యంగా పెట్టచ్చు. కదంబం కోసం ఒక కుక్కర్ లోకి 1 గ్లాసు బియ్యం అలాగే 1/2 గ్లాస్ కందిపప్పు వేసి ఈ రెండింటిని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. ఇక్కడ కందిపప్పు వచ్చేసి 1/2 గ్లాస్ నుంచి 3/4 గ్లాస్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసి అందులోనే 1/2 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా ఒక ఉసిరికాయ అంత చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి పాత్రలో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి మనకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. నేనైతే గుమ్మడికాయ, సొరకాయ, మునక్కాయ, క్యారెట్, బీన్స్, ముల్లంగి, బఠానీ అలాగే వంకాయలు 2 పెద్ద టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కూరగాయలకి సరిపడ్డ ఉప్పు వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని
హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు, మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాలు, ఇలా 5 నిమిషాలు కూరగాయ ముక్కలన్నీ మగ్గే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇలా చేయడం వలన కూరగాయ ముక్కలు మనకు తొందరగా ఉడుకుతాయి. 5 నిమిషాల తర్వాత మనకు కూరగాయ ముక్కలన్నీ కూడా సగం వరకు మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడ్డ కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపింది 1.5 స్పూన్ వరకు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపెట్టేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ పులుసులోకి బియ్యం, కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని గరిటెతో కొద్దిగా అలా కలబెట్టేసేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పులుసులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలబెట్టేసుకోవాలి. కలబెట్టుకున్నాం కదా, ఇదైతే కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదా, ఇందులోకి మరొక గ్లాస్ నీళ్లు వరకు కాచి వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి కలబెట్టేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇది ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఈలోగా మనం దీనికి పోపు వేసేసుకున్నాం. పోపు కోసం ఒక కడాయిలోకి 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, ఇంగువ, కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం వేగించుకున్న తర్వాత ఈ పోపుని ఉడుకుతున్న కదంబంలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలబెట్టేసేసుకొని అవసరమైతే ఇంకాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి దించుకునే ముందరగా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కలబెట్టేసేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన 8వ రోజు నైవేద్యంగా కదంబం రెడీ. తర్వాత 9వ రోజు నైవేద్యంగా బియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. బియ్యం పాయసం కోసం ముందుగా నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్ టేస్ట్ బాగుంటుందన్నమాట. 1 కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక 15 నిమిషాలు దీన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందన్నమాట. మన పాలల్లో ఉడికిస్తాం కాబట్టి తొందరగా ఉడకాలంటే బియ్యం నానబెట్టాలి. తర్వాత 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకున్నాను. చిక్కటి పాలల్లో బియ్యం ఉడకడం లేట్ అవుతుంది కాబట్టి 1 గ్లాసు వరకు నీళ్లు కూడా వేసానన్నమాట. ఇప్పుడు ఈ పాలను తెల్లనివ్వాలన్నమాట. పాలు ఇలా తెల్లిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ బియ్యం అయితే బాగా చక్కగా ఉడికింది. బియ్యం తొందరగా ఉడకాలంటే ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు తొందరగా ఉడికిపోతుంది. బియ్యం ఉడికిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు చక్కెర వేసుకొని 2 స్పూన్ల వరకు బాదం పౌడర్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ బాదం పౌడర్ అలాగే ఏలక్కల పొడి కూడా వేసాను. బాదం పౌడర్ మనం నైవేద్యం కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మనం యూజ్ చేస్తుంది కాకుండా కొత్తగా తెచ్చుకునేది అయితే వేసుకోండి. చక్కెర, బాదం పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటని సిమ్లో పెడితే ఇది ఉడుకుతూ ఉంటుంది. పక్కన మనం ఒక చిన్న కడాయిలోకి నెయ్యి వేసుకుని అందులోకి ద్రాక్ష, జీడిపప్పు వేసి వేసేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన 9వ రోజు నైవేద్యంగా బియ్యం పాయసం రెడీ అన్నమాట. ఇక 10వ రోజు నైవేద్యంగా మనం ఎన్ని రోజులు చేసిన దాంట్లో మనకు నచ్చిన నైవేద్యాలు చేసి పెట్టచ్చు, లేదా ఏదో ఒక నైవేద్యం కూడా చేసి పెట్టచ్చు అన్నమాట. చూసారు కదా, వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.